ओम विद्याय नमः सर्वभूतहितप्रदाय नमः स्वाहाय नमः ओम धान्याय नमः हरे हरे श्रीवें the only thing is sustainability. అందజేసిన మీరు ఆప్యాయతలను అమృతంగా పంచే తీరు ఎదుగుతో పాటు సరైన గురువుగా విరసిల్లిన పుణ్యాత్మ పేరు పాలిటిక్స్ అంతా. కానీ తలా చేయాల్సిన వాళ్ళు ఇట్స్ వాస్ వెరీ. ఇప్పుడు మెయిన్ గా వచ్చి అసలుకి మంచి కోరుకుంటున్నాం. ఐఎమ్ రియలీ హ్యాపీ. వీరికి మోతిపోవడం చేస్తున్నారు. కలవట్లేదు నిమిషం. అలా సుధాకర్ రండి సార్. ఒక్క నిమిషం సార్. తదుపరి సిండికేట్ ఫార్మర్ ఇద్దరు తీసుకోవాలనుకోండి మేము అనుకున్నాం అనమాట. అసలుకి ఇప్పుడు సన్మానం చేయాలన్నా కూడా వచ్చి ఐ కుడ్ థింక్ రియలీ బ్లెస్డ్ అనమాట. చూస్తున్నట్టుగా ఉంది. గ్రామంలో అందరూ కూడా కలిసికట్టుగా ఉండి గ్రామం నుంచి జాతీయ స్థాయిలో మన జిల్లాకి ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకొచ్చిన సతీష్ రెడ్డి గారిని మీరందరూ ఎంత ఘనంగా ఆహ్వానిస్తున్నారనేది చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇలా అన్ని వర్గాల వారు కలిసి గ్రామానికి మంచి చేయాలి అనే సదుద్దేశంతో ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ వాటిలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యంత్రాంగం తరఫున ఖచ్చితంగా మీ అందరికీ ఎప్పటికీ చేరువలో ఉంటామని, అన్ని ప్రభుత్వ పథకాలు అన్ని స్కీమ్స్ కూడా మీకు ఈ సచివాలయం ద్వారా నేరుగా మీ ఇంటికే అందిస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తూ, ఇంత మంచి పరిపాలన మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. గ్రామంలోనే అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే బిల్డింగ్లోకి వచ్చి నేరుగా ప్రజలకి అందుబాటులో
ఒకప్పుడు గ్రామంలో ప్రభుత్వం అంటే ఎవరో ఒక అధికారి కనిపించేవారు, విఆర్ఓ లేకపోతే తలారు, వారికి కూడా 2-3 గ్రామాలకు ఒకరు ఉండేవారు. అలాంటిది ఇప్పుడు ప్రతి గ్రామంలోనూ 13 నుంచి 14 మంది అధికారులు అక్కడే ఉండి మీ సమస్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజే పరిష్కారం చేస్తూ ఈ గ్రీవెన్సెస్ కూడా గ్రామంలోనే పరిష్కారం చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఇటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా జరగలేదు దేశంలో, మరి ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇంత మంచి వ్యవస్థ లేదనే చెప్పాలి. అటువంటి వ్యవస్థ మనకి ఇచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కోవిడ్ విధుల్లో కూడా వారందరూ ఎలా మీకు దగ్గరుండి సేవలు అందించారనేది మీరందరూ కూడా జ్ఞాపకం పెట్టుకుంటారనుకుంటున్నాను. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి తిరిగి మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీ ఇంట్లో ఎవరికైనా సుస్థి చేస్తే వారికి ఆసుపత్రికి తీసుకువెళ్ళడం, ఎవరికైనా అవసరమైతే వెంటనే కోవిడ్ పరీక్షలు నిర్వహించడం, వైద్యం అందించడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఈరోజు చాలా సుదినం. ఆ కోవిడ్ వ్యాక్సిన్ కూడా మన జిల్లాకు వచ్చింది, ఈరోజు ప్రారంభించాం. వ్యాక్సిన్ అందరికీ ఇస్తూ త్వరలోనే ప్రజలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా కోవిడ్ నుంచి కాపాడగలుగుతామని తెలియజేస్తున్నాను. సచివాలయ వ్యవస్థ ద్వారా మీకు త్వరలోనే ఇంటింటికి రేషన్ కూడా 1వ తారీఖు నుంచి పంపిణీ చేయబోతున్నాం. ఎలా అయితే పెన్షన్ ఇంటికి వచ్చి ఇస్తున్నారో అలా రేషన్ సరుకులు కూడా నేరుగా మీ ఇంటికి వచ్చి ఇచ్చే వ్యవస్థను కూడా తీసుకొస్తున్నాము. 1వ తారీఖు నుంచి ఇది అమల్లోకి రాబోతోంది. సో ప్రజలందరూ కూడా ఇది గమనించుకొని 1వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ప్రతి రోజు కూడా వాళ్ళు వీధి తిరిగి ఎవరెవరికైతే కార్డ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ నేరుగా ఇంటికి వచ్చి ఈ రేషన్ సరుకులన్నీ కూడా అందిస్తారు. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని రాబోతున్నాయి. అలాగే మీరందరూ ఇళ్ల పట్టాలు కూడా చూసుంటారు. చాలా కష్టపడి అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయం పరుచుకొని సొంత ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఆ ఇళ్ళన్నీ కూడా కట్టించే కార్యక్రమం ఈ సంవత్సరంలో ప్రారంభం కాబోతోంది. సో గ్రామాలన్నీ కూడా ప్రగతికి పట్టుకొమ్మల్లా మారి ఇక్కడే అందరూ స్థిరపడి ఆరోగ్యంగా ఆనందంగా ఉండే రోజులు వస్తున్నాయని, ఉపాధి కోసం వేరే జిల్లాలకి వేరే ప్రాంతాలకి వెళ్ళే అవసరం లేకుండా గ్రామంలోనే అన్ని సదుపాయాలు ఉండాలనే రీతిలో అభివృద్ధి చెందుతున్నందుకు సంతోషిస్తూ మన గౌరవ మంత్రి గారు సతీష్ రెడ్డి గారు దారి పొడుగునా చేస్తూ ఉన్నారు. మీతో చెప్పాలి, ఈ గ్రామం గురించి ఎంతో ఆలోచిస్తూ ప్రతి సమస్యని నా దృష్టికి కూడా తీసుకొచ్చి ఇమీడియట్ గా పరిష్కారం చేయాలని చెప్తూ గ్రామంలో నుంచి ప్రజలు ఎవరు కూడా బయటికి మైగ్రేట్ అవ్వకుండా ఇక్కడే అన్ని సదుపాయాలు కల్పించాలని వారు చూపించే తపనికి ఖచ్చితంగా నేను ఎంతో ముగ్ధున్నయ్యానని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ గ్రామానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా కల్పించడంలో కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అంటే ఒకటే రోజు 4 ప్రారంభోత్సవాలు, హై స్కూల్ భవనం, బసరాజపాలెం రోడ్డు, నాగులపాడి రోడ్డు, గ్రామ సచివాలయ భవనం, 4 కార్యక్రమాలకి ఒకటేసారి పెద్దవి ఇవన్నీ కూడా పెద్ద వాటికి ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ముఖ్యంగా మంత్రివర్యులు కలెక్టర్ గారు మిగతా అధికారులతో కలిసి వచ్చి ఈరోజు ఈ ప్రారంభోత్సవం చేయటం, అట్లనే మరిన్ని ఊరు సమస్యల గురించి తెలుసుకోవటం, దారిలో కనిపించినటువంటి వాళ్ళకి తర్వాత ఈరోజు సభాముఖంగా ఈ ఊరిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం మనకందరికి కూడా చాలా ఆనందకరమైన విషయం. కలెక్టర్ గారు మాట్లాడారు, ఈ ఊరు మీద నేను ప్రత్యేక దృష్టి పెడతాను. ఆల్రెడీ నా దృష్టికి దారిలో కొన్ని సమస్యలు తీసుకుని వచ్చారు. ఇప్పుడు మీరు మరికొన్ని సమస్యలు తీసుకుని వస్తారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సమస్యలు తీసుకుని వస్తాయి. వాటినన్నిటి కూడా పరిష్కరించేందుకు, ఇక్కడ అలాంటి సదుపాయాలు కలిగించేందుకు నా వంతు కృషి ఖచ్చితంగా చేస్తానని మీకు అందరికీ చెప్పారు. మనందరం కూడా వారికి ఒకసారి ధన్యవాదాలు తెలుసుకున్నాం. అందరూ కూడా పెట్టతాం. వారు ఈ ఊరి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ ఊరికి కావాల్సినటువంటి కార్యక్రమాలను చేస్తూ వచ్చారు. ముఖ్యంగా మన ఊరిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఊరికి ఇవి చేయించుకోవాలి, ఈ ఊరిలో సదుపాయాలు కావాలని చెప్పి
దగ్గరికి పోయి అడగటం. యాక్చువల్గా జిల్లాధికారులకు కూడా ఎలా ఉంటుందంటే ప్రతి ఊర్లో ఉన్నటువంటి ప్రతి సమస్య వాళ్ళకి తెలియటం చాలా కష్టం. అధికారులు చెప్పాలి, లేకుంటే ప్రజలు వెళ్ళి అలా అడగాలి. ప్రజలు వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళకు కూడా ఆనందం వేస్తుంది. వీళ్ళు అడిగారు, వీళ్ళకి మనం సహాయం చేయాలి అంటే ఎవరికైతే ఆకలి బాగా వేస్తుందో వాళ్ళే అన్నం అడుగుతారు. సమస్య ఎలా ఉందని అనిపించిన వాళ్ళు అడిగిన వాళ్ళకి పెట్టినప్పుడే ఆనందంగా ఉంటుంది. కాబట్టి మనం పోయి అడగటం, వాళ్ళ సమస్యలు తీర్చడం, ఈ రెండు చాలా ముఖ్యమైన విషయాలు. మిమ్మల్ని కూడా అభినందించాలి. ఎందుకంటే సమస్యలు అడగటం అలానే తెలుసు. ఇప్పుడు దారిలో వచ్చేటప్పుడు గౌతమ్ రెడ్డి గారిని ఆపారు కొంతమంది మహిళలు, మా డాక్టర్ భవనం సరిగ్గా లేదు, డ్రైనేజ్ లేదు, మీరు ఏదో ఒకటి చేయాలని చెప్పి. సో వెంటనే వారు అక్కడ వారికి సమాధానపరిచి చేస్తామని చెప్పి రావడం జరిగింది. ఇలా అడగటం కూడా ఒక చాలా మంచి పని. అంటే ఊర్లో సమస్యని గుర్తించడం, వాటిని అధికారుల దగ్గరికి తీసుకొని పోవడం అనేటువంటిది ఒక మంచి లక్షణం. ఏదైతే నాగులపాడు రోడ్డు వేస్తున్నామో అది ఇంకొక 500 మీటర్లు ఎక్స్టెండ్ కావాల్సి ఉంది. దానికి రివిజన్ కోసం వెళ్ళింది, అదొక రివిజన్ కావాల్సి ఉంది, అదొకటి చేయించాలి. రెండవది హై స్కూల్ భవనం ఒకటి కొత్తగా కట్టాం, మిగతా భవనాలన్నీ చాలా పాతబడిపోయాయి, అక్కడ కాంపౌండ్ వాళ్ళు లేదు. కాబట్టి కొత్త భవనాలు హై స్కూల్కి అలానే ఎలిమెంటరీ స్కూల్కి కూడా కట్టిస్తే రెండు కూడా కొత్తగా అధునాతనంగా ఉండి మంచి ఫెసిలిటీస్ అక్కడ పెట్టుకునేదానికి వీలవుతుంది. అది ఇంకొక కార్యక్రమం. మూడవది ఊర్లో డ్రైనేజ్ లేక ప్రతి ఇంట్లోంచి కూడా వచ్చేటువంటి నీళ్ళన్నీ రోడ్డు మీద ఉంటూ దుర్గంధంగా తయారవుతూ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది ఇంకొక సమస్య, ఇది కూడా మనం తీర్చుకోవాలి. అట్లనే మనం దేవాలయాలన్నీ కూడా ఇక్కడ చాలా దేవాలయాల శనివారాలు వచ్చాయి. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఇక్కడ మనం కూర్చున్న ప్రదేశానికి దగ్గరలో ఇక్కడ ఒక పెద్ద కోనేరు ఉంది. ఆ కోనేరు కూడా పాడుపడిపోయింది. దాన్ని కూడా కొంచెం రెనోవేట్ చేసి ఒక మంచి కోనేరుగా తయారు చేస్తే బాగుంటుంది. ఇది ఇంకొక సమస్య. మనం ఇక్కడి నుంచి లక్కరాజుపల్లిని ఒక ఊరు వెళ్తాం, ఆ ఊరికి ఈ ఊరి నుంచి రహదారి లేదు ఇప్పటివరకు. మనం రేవూరు లాంటి ఊరికి వెళ్ళాలన్నా కూడా ఇట్లా తిరుక్కొని దేపూర్ మీదకి వెళ్లాల్సిన అవసరం ఉంది. అది కూడా ఒకటి, ఈ ఊరికి ఆ ఊరికి ఒక రహదారి వస్తే చాలా బాగుంటుంది. ఇది కూడా ఇంకొక సమస్య, దీన్ని కూడా తీర్చాలి. అయితే మనం తాగునీరుకి ఉందో తాగునీరు ప్రస్తుతం మన పంట పొలాల దగ్గర ఉండేటువంటి బోర్వెల్ నుంచి తీసుకుంటున్నాం. దాన్ని పెన్నా నది నుంచి తీసుకుని వస్తే ఒక మంచి నీళ్లు మంచివి తాగేటువంటి అవకాశం మనకు ఉంటుంది. అది కూడా ఒకటి కావాలని చెప్పి అడిగాం. అట్లనే మనం కూర్చున్నటువంటి స్థలంలో ఇక్కడ ఒక మంచి కమ్యూనిటీ హాల్ కట్టుకుంటే, విలేజ్లో గ్రామాల్లో అసలు కమ్యూనిటీ హాల్ అనేటువంటిది లేదు. వివాహాలు జరుపుకోవాలన్నా ఏదైనా కార్యం జరుపుకోవాలంటే ఒక కమ్యూనిటీ హాల్ వస్తుంది. ఇవన్నీ కూడా రకరకాల సమస్యలు, ఇప్పటి వరకు నాకు గుర్తుకొచ్చినటువంటి సమస్యలు. ఎవరు మంచివర్లు వాటిని కొంచెం చూసి వాటిని మనకి సమకూర్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. లేకుంటే ఎమ్మెల్యేస్లో నాకు తెలిసినంత వరకు ఆణిముత్యం లాంటి వాడు, మృదుభాషి, ఒక పద్ధతి, ఒక గౌరవం, ఒక గంభీరం, ఇవన్నీ కూడా మనుషులు కనిపిస్తూ ఉంటాయి. అంటే మనం చెప్తుంటాం జెంటిల్ మ్యాన్ అంటాం. నేను నార్మల్గా చెప్తుంటున్నాను, ఏమిటి అంటే గౌతమ్ అంటే జెంటిల్ మ్యాన్ అని చెప్తుంటాను. ఒక జెంటిల్ మ్యాన్కి ప్రతీక. అట్లాంటి ఆయన మనకి ఎమ్మెల్యే కావడం, అట్నే మంత్రివర్యులు కావడం, ముఖ్యంగా పరిశ్రమలు ఐటీ కావడం మనందరికి కూడా అదృష్టం. ఎందుకంటే పరిశ్రమలు ఐటీ అంటున్నామంటే ఆ పరిశ్రమలు ఐటీ మాకు కొంచెం సంబంధాన్ని పెంచాయి. వాటి గురించి ఎక్కువగా మాట్లాడుకోవటం, వాటి గురించి కొన్ని విషయాలు చేయటం గురించి, ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది దాని గురించి చర్చించుకోవటం కూడా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇందనక మన జితేంద్రనాథ్ రెడ్డి చెప్పినట్టు గౌతమ్ గారి ఆధ్వర్యంలో ఈ జిల్లా మంత్రివర్యులుగా, అంటే ఈ రాష్ట్ర మంత్రివర్యులుగా ఈ జిల్లాకి సంబంధించినటువంటి, అలానే ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఖచ్చితంగా మహిమలూరు చాలా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. దాంతోపాటు మన వంతు బాధ్యత వహించాలి. మనం వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. అంటే ప్రభుత్వం, నేను నిన్న కూడా చెప్తున్నాను, స్కూల్లో దాదాపు 90 నుంచి 100% ప్రతి ఇళ్లలో కూడా టాయిలెట్లు కట్టించేందుకు రకరకాల సదుపాయాలు చేసి మనం అందరం కూడా కూర్చొని తిరిగి ఇంటింట్లో టాయిలెట్ కట్టించాం.
ఆ టాయిలెట్ని వాడుకొని బహిరంగ మల విసర్జన అనేటువంటిది ఊర్లో ఉండకూడదు. అందరూ గట్టిగా, మీరందరూ గట్టిగా మేము చెయ్యము అని చెప్పాలి. బహిరంగ మల విసర్జన మేము చెయ్యము అని చెప్పాలి. చెయ్యము అని చెప్పండి. ఖచ్చితంగా ప్రమాణం చేస్తున్నారు. ఓకే, ఇది చాలా ముఖ్యం. ఇందులో పోయటం ఇది ఒకటి అనారోగ్యకరమైనటువంటి అంశం. మనం ప్రతి ఇంటికి 2 చెత్తకు సంబంధించినట్టు ప్లాస్టిక్ బాక్సులు ఇచ్చారు, అట్నే ఒక సంచులు ఇచ్చారు. ఇవన్నీ ఉపయోగించుకుంటే పంచాయతీ వారు ఇంటింటికి వచ్చి ఆ చెత్తను కలెక్ట్ చేసుకుని ఎక్కడ దూరంగా పారేయటం ఇలాంటివి చేస్తారు. కానీ మనం జాగ్రత్తగా చూసుకోవటం అనేది ఊరు ప్రజలందరూ కూడా ముఖ్యం. మరొకసారి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరిగినట్టు ఊర్లో అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అమ్మలందరినీ కూడా అభినందిస్తున్నాను. అలానే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌతమ్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మిగతా అధికారులు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ కూడా ఎప్పుడు ఈ ఊరి వైపు ఒక మంచి స్థలం చూస్తూ ఈ ఊరిని అభివృద్ధి పరచాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. ఆ సోదరుడు జితేందర్ రెడ్డి గారు నాకన్నా మొదటిసారి మాట్లాడినప్పుడు నాకన్నా చక్కగానే మాట్లాడారు. నాకన్నా ఎక్కువసేపు కూడా మాట్లాడారు. ఆ రోజు మొదటిసారి నేను ఆత్మకూరుకు వచ్చినప్పుడు బహుశా 100% నేను ఇంగ్లీష్లోనే ఎక్కువ మాట్లాడింది అనుకోండి. మీ అందరూ కూడా అర్థమైంది కూడా లేదు. కానీ ఈ రోజు మీ దయ వల్ల నేను ఈ రోజు చక్కగా తెలుగులో మాట్లాడుతున్నానంటే అదంతా మీ దయ వల్లే నేను భావిస్తున్నాను కూడా. ఎందుకంటే దగ్గరుండి మీరందరూ కూడా నాకు మీ సమస్యలే కాదు, మీ ప్రేమ అభిమానులు కూడా బాగా పంచినందుకు మీ అందరికీ కూడా చాలా రుణపడతారని కూడా మీ తెలుగు ఈ రోజు మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు చాలా గర్వంగా తలెత్తుకొని ఎవరైనా ఇక్కడ డిఆర్డీలో చేపట్టే మా సతీష్ అన్న చెప్పుకునే అవకాశం మా అందరికి ఇచ్చినందుకు నిజంగానే మన మహిళలు ప్రజలందరూ కూడా చాలా గర్వించాలి. నేను గొప్ప తనం చూసేది ఏంటంటే మా తండ్రి గారు చిన్నప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు, ఎంత ఎదిగినా కూడా నాయన బుద్ధిగుండాలని. ఈ రోజు ఇంత పెద్ద స్థానంలో ఆయన ఉన్నప్పటికీ కూడా చిన్న గ్రామం మన మహిమూరు గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి గ్రామస్తుల గురించి కానీ వాళ్ళ సమస్యల గురించి నిజంగానే ప్రతిరోజు బహుశా ఆయన ప్రపంచానికే కాదు చాలా మెరిట్ల అవార్డు కూడా పొందుతున్నారు. ఆయన ఎన్నో రాకెట్లకి సైంటిస్ట్ కూడా. అంత రాకెట్ సైంటిస్ట్ అని కూడా ఈరోజు మన మహిమూరు గ్రామాలు శుభ్రంగా ఉండాలి, మీరందరూ కూడా ఈ గ్రామాన్ని శుభ్రతగా ఉండాలని చెప్పి ఎంతో ఆలోచన ఉన్నారు చూడండి. నిజంగానే అసలు శిష్యులైన భారతీయుడు ఈయన అని నేను గౌరవించుకుంటున్నాను. బహుశా పండగ ముందు మన అక్కా చెల్లెములందరూ కూడా మీరు పండగ బాగా ఉండాలని చెప్పి ఈరోజు మనకి అమ్మఒడి ద్వారా మీ అందరికీ 14,000 మీ అందరికీ కూడా తెలియకుండానే మీ బ్యాంక్ అకౌంట్లో ఆ రోజే పడిపోయింది. రోజు చూసింది ఏమిటంటే ఆయన ఈ రాష్ట్రానికి కాదు ఈ దేశానికి కూడా ఒక కొత్త తీరులో మన పిల్లలు చదువుకోవాలి, ప్రతి ఒక్క పేదవాడి పిల్లలు కూడా అన్ని విధాలు కూడా ఆయనకి అందుబాటులో చదువు అనేది అందుబాటులో ఉండాలని చెప్పి నాడు నేడు ప్రోగ్రాంలో నిజంగానే ప్రతి ఒక్క పిల్లగాడికి కూడా చదువుకునే అవకాశానికి ఇచ్చినందుకు మనం అందరూ కూడా మన ముఖ్యమంత్రి గారికి ఎంతో రుణపడి ఉండాలి. ఈరోజు రాబోయే రోజుల్లో ఎన్నో సతీష్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పి చాలా గర్వంగా కూడా నేను చెప్పుకోగలను. ఈ రోజు మన ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి గురించి మాట్లాడాలంటే నిజంగానే వాస్తవానికి ఈ రోజు నేను శంకుస్థాపన చేశాను కానీ దాంట్లో నా పాత్ర అయితే మాత్రం ఏం లేదు. ఇదంతా పాత్ర కూడా సతీష్ అంది. గత 4 సంవత్సరాలు ఆయన కష్టపడి తీసుకొని వచ్చిన పాత్ర, ఆయన కష్టపడి ఈ ప్రాజెక్టులు తీసుకొని వచ్చారు. ఈ 4 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ మీరు ఎప్పుడు ఏమేమి చూసినట్టు చాలా అభివృద్ధి కూడా చేసుకోలేకపోతామని చెప్పి సభముఖ్యంగా తెలుసుకుంటున్నాను. ఈ రోజు దాదాపు 36 కోట్లు వర్కులు మన ఆత్మకూరు నియోజకవర్గ రూరల్లోనే జరుగుతున్నాయి. ఈ రోజు మనకు ఉదాహరణకి 11 గ్రామ సచివాలయ బిల్డింగ్స్ స్థాపిస్తున్నాం, ఆర్పికే బిల్డింగ్స్ 11, విలేజ్ హెల్త్ సెంటర్స్ అలాగే 7 స్థాపిస్తున్నాం, నాడు నేడు స్కూల్స్ రెనోవేషన్స్ 28 స్కూల్స్ స్థాపిస్తున్నాం, హౌస్ పట్టాల్ సైట్స్ ఒక్క రూరల్లోనే 24 కోట్ల, సీసీ రోడ్లు 50 వరకు, అలాగే కొత్త 195 వరకులు, అలాగే ట్రైన్స్ కానీ జలజీవన్ మిషన్ కానీ ఇవన్నీ కూడా చూస్తే దాదాపు 36 కోట్లు అభివృద్ధి తొందరలోనే జరగబోతుందని చెప్పి సభముఖ్యంగా తెలుసుకుంటున్నాను. అనేది వాళ్ళు ప్రతిరోజు ఆలోచించేది కూడా మన పంటలకి
రావాల్సిన వసతులు ఉన్నాయా లేదా అనేది, కావాల్సిన నీళ్లు ఉన్నాయా లేదా అనేది. నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు కనివినంత వర్షాలు, నీళ్లు వసతులు నాకు తెలిసి బహుశా రెండో పంట మొదటిసారి దాదాపు ఎన్నో సంవత్సరాల పాటు మన ఆత్మకు నియోజకవర్గంలో వచ్చిందని కూడా చాలా మంది చెప్తుంటారు. ఇదన్నీ కూడా గతంలో చాలా మంది చెప్పేవాడు, రాజు ఎలా ఉంటాడో పరిపాలన, రాజు పరిపాలన ఎట్లుంటుందో అక్కడ ఖచ్చితంగా దేవతలు వస్తారని చెప్పి చెప్తుంటారు. నిజంగానే ఈ రోజు మనందరం కూడా ఒక రామరాజ్యం మన జగనన్న ద్వారా చూస్తున్నామని చెప్పి ఎంతో నేను గర్వపడుతున్నాను కూడా. ఉదాహరణకి ఒక సమస్య అనేది ఎక్కడైనా ఆయన దృష్టికి తీసుకొని వస్తే దానికి ఇమ్మీడియట్ గా స్పందించి ఆయన ఆ రోజుల్లోనే సెకండ్ల మీద దానికి పరిష్కారం తీసుకురావడంలో మన ముఖ్యమంత్రి గారు నిజంగానే, అందుకనే ఈ రోజు ఈ మధ్య సర్వే జరిగితే దేశం మొత్తం ఆయన 3వ స్థానంలో బెస్ట్ ముఖ్యమంత్రిగా స్థాపిస్తున్నారు. ఆయనకు వచ్చిందనంటే ఆయన గతంలో అనుభవం అంతా మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఇంత తొందరలోనే ఇంత అనుభవంతో మీ అందరికీ ప్రతి ప్రజల కోసం, ప్రతి పేదవాడి కోసం తన సమస్యలు ఆయన సమస్యలుగా భావించి ఆయన ముందరికి వచ్చి మీ సమస్యలు తీర్చినందుకు నిజంగానే మేము అందరం కూడా చాలా గర్విస్తున్నాం కూడా. మనకి ఎంఎస్ఎంఈ పార్కు రాబోతుంది, మన పిల్లల భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తు కాబోతుంది కూడా సభముఖ్యంగా తెలుసుకుంటున్నాను. ఈ రోజు ఇదంతా అభివృద్ధి జరుగుతుందంటే కేవలం మన ముఖ్యమంత్రి చేసే కష్టం వల్ల, ఆయన పడే పాట. ఎందుకంటే అభివృద్ధి అనేది నిజంగానే కేవలం భవనాలు, రోడ్లే కాకుండా బేసిక్ ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయాలని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నాడు నేడు స్కూల్ ప్రోగ్రామ్స్ కావచ్చు, లేకపోతే మన ఎడ్యుకేషన్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఏదైనా సరే ప్రజలకి ఒక మంచి పాలన అందుబాటులో ఉండాలని చెప్పి నిజంగానే ఆయన పడే తపన మనం అందరం కూడా చాలా సంతోషించాలి. ఆత్మకూరులో ఏదో రెవెన్యూ డివిజన్ మారుతుంది అనేది ఎక్కడో వార్త వినపడుతుందని చాలా మంది అంటున్నారు. నేను మంత్రిగా ఉండి మా ప్రభుత్వంలో రెవెన్యూ డివిజన్స్ అనేది ఆత్మకూరు నియోజకవర్గం ఇక్కడి నుంచి పక్కన తీసుకోవాలంటే మాత్రం ఎక్కడ కూడా ప్రాధాన్యత కూడా ఈ సభముఖ్యంగా తెలుసుకుంటాను. ఏదన్నా ఉంటే రెవెన్యూ డివిజన్ ఇంకొక డివిజన్ యాడ్ చేస్తుంటే కానీ ఆత్మకూరు నుంచి మాత్రం ఇంకా ఈ పట్టణాన్ని ఇంకా పెద్ద పట్టణం చేసుకొని ఇంకా పెద్ద రెవెన్యూ డివిజన్ గా మారుస్తామే కానీ ఇక్కడి నుంచి తొలగించేది మాత్రం ఏముండదు సభముఖ్యంగా తెలుసుకుంటున్నారు. చెప్తే కన్నా ఈ కోరికలు మీరు కోరిన ఈ కోరికలన్నీ కూడా నెల తొలగి ముందరే ఇవన్నీ కూడా స్థాపిస్తామని చెప్పి సభముఖ్యంగా తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్, జై జగన్.